కాంగ్రెస్ స్కాముల పాలన చేసిందని బీజేపీ సంక్షేమ పథకాలతో స్కీముల పాలన చేస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాదయాత్ర చేయటం కన్నా ఓటమి పాలైన తన పార్టీ శ్రేణులకు ఓదార్పు యాత్ర చేయటం మేలని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీని అభివృద్ధి ప్రదేశ్గా మార్చేది కూటమి ప్రభుత్వమే అని కొనియాడారు. ధర్మమైనటువంటి పాలన, ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా ఒక మంచి ఉద్దేశంతో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా స్వామి వివేకానంద కళ్ళగడినటువంటి నవభారత నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు ఈరోజు నడుం బిగించారని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. ఈరోజు దేశ ప్రజలంతా ఇలా ఉంటే కానీ పచ్చ కామర్లోడికి ఊరంతా పచ్చ కనపడినట్టు కాంగ్రెస్ పార్టీకి, ఇంతకుముందు నేను చెప్పినట్టు రాహుల్ గాంధీకి ఈ ప్రగతి కనపడదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొని అన్ని సంక్షేమ పథకాలని వారు తప్పుడు దృష్టితో చూస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్న రాహుల్ గాంధీకి, ఎవరైనా సరే మేము పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయి వరకు బెనిఫిషియర్స్కి అందించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఎక్కడైనా ఏదైనా లోటుపాటు ఏ రాష్ట్రంలో అయినా సరే మీరు ఒక్క తప్పైనా సరే ఎత్తి చూపించలేని పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోంది. అటు కేంద్రంలో పోతే ఇటు రాష్ట్రానికి వస్తే నిన్నే తిరుపతి దామినేడులో 3 పార్టీల కలయిక, టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల కలయిక, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, ఎన్డీఏ కూటమి ఇక్కడికి వచ్చి విజయోత్సవ సభ నిర్వహించడం జరిగింది. కొందరికి జీర్ణం కావట్లే. వాళ్ళు జెలుసులు ట్యాబ్లెట్లు, జెలుసులు టానికులు తాగితే వారి శ్రేష్ఠ జీవితం బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతిపక్షం కూడా బాగుండాలని చెప్పి కోరుకునే వాళ్ళం మేము. అధికార పక్షం నాశనం అయిపోవాలని చెప్పి కోరుకునే పార్టీ వైసీపీ. ప్రతిపక్ష నాయకులు కూడా బాగుండాలని చెప్పి కోరుకునే మనసు ఉన్నటువంటి స్వభావం మా ఇండియా కూటమిది. రోజు మిత్రులారా, రోజు వెన్నుపోటు ఏంది వెన్నుపోటయ్యా?